గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నువ్వు ఇంకొకటి కూడా అనడం జరిగింది, లైక్ ఎందుకమ్మా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు, ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని ఇది చేస్తున్నావు అని కూడా అన్నా. దానికి ఏం రిప్లై ఇస్తావు? బికాస్ ద మోర్ ఇంటర్వ్యూస్ ద మోర్ రీచ్ టు పీపుల్ అంతే. సో ఇంకా చూస్తారు, ఇంకా రియలైజ్ అవుతారు, నేను ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతున్నాను. సో దట్స్ ది ఓన్లీ రీజన్. ఎప్పుడు ఆపుతావు ప్రవస్తి అంటే? నాకైతే అపాలజీస్ అవేం కూడా అవసరం లేదు. సో యాజ్ ఐవ్ సెడ్, అందరూ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను. ఐ వోంట్ స్టెప్ బ్యాక్. అఫ్ కోర్స్ హేట్ కామెంట్స్ చాలా ఉంది, హేట్ ఉంది, కానీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను హేట్ అంతా కూడా. బికాస్ వాళ్ళకి తెలీదు, నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలని పేరెంట్స్ కూడా అందరికి ఫోన్లు చేసి ఏదో మాట్లాడుతున్నారంట, ఏం మాట్లాడుతున్నారు అంటే విన్నాను ఇలా పేరెంట్స్ మాట్లాడి న్యూస్ ఛానల్స్కి ఇలాగా చెప్తున్నారని. దట్ నాకు అంత పర్టికులర్గా తెలియదు ఏంటని. బట్ కొంతమంది కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఇలాగ నాకు హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం, నాకు తెలిసిన వాళ్ళకి థ్రెట్స్ కూడా వస్తున్నాయి. యా, నన్ను సపోర్ట్ చేసే సింగర్స్కి పెడుతున్నారు. ఓకే, నిన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ ఏమైనా స్క్రీన్ షాట్స్ వచ్చాయా నీకు? వాయిస్ నోట్ ఒకటి ఉంది, బట్ ఐవ్ డిసైడెడ్ నాట్ టు ప్లే బికాస్ ఇట్ ఈస్ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. సో నన్ను వాళ్ళని ఇద్దరిని. సో ఇలాంటివి అయ్యాయి. కంప్లైంట్ కూడా ఇచ్చాము, సైబర్ కంప్లైంట్ ఇచ్చాము. బికాస్ అనానిమస్ ఐడీస్ అవి, వాళ్ళు రియల్ నేమ్స్ కూడా రాలేదు. యా, అంటే కంటెస్టెంట్స్ కి సంబంధించిన వాళ్ళు దే క్లెయిమింగ్ టు బీ అ ఫ్యాన్, కానీ ఫ్యాన్ అయితే ఫేక్ అకౌంట్ నుంచి ఎందుకు వస్తారు, ఇదొకటి. అండ్ నాకు తెలిసిన పేర్లు పెడుతున్నారు, ఫేక్ పేర్లు పెడుతున్నారు, గంటకు ఒక పేరు మారుస్తున్నారు. సో అది అయ్యింది. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. అయినా కూడా ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి, పట్టించుకోవట్లేదు, వదిలేస్తావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ వదిలేయాలని? ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా నీకు, ఇలా జరగలేదా నెగిటివ్ కామెంట్స్ అవన్నీ? వచ్చాయి కానీ మరి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి ఇంత హేట్ అయితే నాకు రాలేదు. కాదు, మరి ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? అఫ్కోర్స్ నా పేరెంట్స్ అయితే ముందు చాలా ఆపడానికే ట్రై చేశాను నన్ను. వద్దు, యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్, సో నీకు అసలు సపోర్ట్ రాదు అని అన్నారు. కానీ ఇప్పుడు సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళే. దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మదర్, షీ సా హౌ మచ్ ఐవ్ బిన్ త్రూ. అక్కడ నన్ను ఎంత పెట్టారో, టార్చర్ అవన్నీ చూశారు. సో అందుకే నన్ను స్టేజ్ మీద తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది కూడా చెప్పారు కదా సునీత మ్యామ్ తన వీడియోలో. సో ఏదో మైక్ లాగేసుకుంది అని కూడా చెప్పారు. దట్ ఈస్ నాట్ ట్రూ. షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ మీ అవే, స్టేజ్ మీద నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చారు. సో అదొకటి జరిగింది అంతే. సో అది ఇంకేదో ఇలా చెప్పారు. ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఎందుకు వీళ్ళు చేసిన ఎంత అన్యాయం, నువ్వు ఆ ట్రాఫీ సర్టిఫికేట్ కూడా ఎందుకు తీసుకోవాలి అన్నట్టు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది మా మదర్. వాళ్ళవేం వద్దు మనకి, ఈటీవీ నుంచి ఏం వద్దు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. సో అప్పుడు ఆవిడ ఏదో మైక్ లాగేసుకుంది, వాళ్ళ మదర్ ఏదో శాపనార్థాలు పెట్టేశారు అన్న వేలో మాట్లాడారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఫుటేజ్ కూడా నేను రిలీజ్ చేయమని అడిగాను, అన్ఎడిటెడ్ ఆ డేట్తో మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి అని కూడా అడిగాను. సో నో మేము చెప్పేది అంతా కూడా రియల్ అని నాకు తెలుసు. అందుకే నేను హేట్ అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇంకా ఈటీవీలో నువ్వు వీడియోస్ చేయవు? లేదు, నేను ఇంకా దానిలో పాడడం కానీ ఇవైతే చేయను. లేదు, ఇంజస్టిస్ ఉన్న చోట నేను ఏం చేయను. గత 3 రోజులు మొత్తం అంతా ఒక డార్క్ సైడ్ ఏదైతే జరుగుతుందో దాని వెనక వాటి గురించి మనం మాట్లాడాము. అంటే ఒక పాజిటివ్ వేలో ఏమైనా చెప్పాలనుకుంటుంది? యా, పాజిటివ్ సైడ్ కూడా డెఫినెట్లీ ఉంది. నేను మొన్ననే స్టోరీ తమన్ సార్ గురించి పెట్టాను. ఇలా నన్ను బ్రో మూవీలో పాడిచ్చారు ఆయన బ్యాకింగ్ వోకల్స్లో. సో అది నేను 6-7 డేస్ వెళ్ళాను కంటిన్యూస్గా. సో అక్కడ చాలా బాగుండింది, ఆ వైబ్ కానీ ఎంత బాగా చూసుకున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ వెల్. టైమింగ్స్ కానీ, ఆ రికార్డింగ్ జరిగే ఆ ప్రాసెస్ కానీ వెరీ వెరీ పీస్ఫుల్ ఉండే. ఎక్కడ కూడా కొంచెం టెన్షన్ అని కానీ ఎక్కడ లేకుండే. సో అదొక పాజిటివ్ థింగ్. అండ్ కొంతమంది సింగర్స్ ఇప్పుడు అలా పెడుతున్నా కూడా స్టోరీస్లో, నాకు యాంటీ ఉన్నా కూడా స్టోరీస్లో నాకు పర్సనల్గా మాత్రం చాలా బాగా పెడుతున్నారు మెసేజెస్ అయితే. బికాస్ వీ నో హౌ టాలెంటెడ్ యు ఆర్, మ్యూజిక్ అయితే వదులుకోకు, ఇవన్నీ ఐ నో ఇట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్ టు యూ, బట్ కొన్ని రోజులు అయ్యాక నువ్వు వదిలేస్తావు అన్న వేళ మాట్లాడారు. సో అది. అండ్ రీసెంట్ ఒక పెద్ద సింగర్తోనే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. హీ ట్రీటెడ్ మీ వెరీ వెల్, చాలా బాగా చూసుకున్నాడు అన్నయ్య. చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తాడు అన్నయ్య ఈ ఫీల్డ్ యాక్చువల్లీ. సో హీస్ అ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు నాకు తనే మెసేజ్ పెట్టారు, స్టోరీస్ ఎలా ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సచ్ పీపుల్.
అండ్ తమన్ సార్ కానీ ఇలాంటి వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ఇచ్చి అంత బాగా చూసుకుంటున్నారు సింగర్స్ని, కొంచెం కూడా డిస్రెస్పెక్ట్ అనేది లేకుండా, ఆ మెంటల్ టార్చర్ ఏం లేకుండా. సో దిస్ ఇస్ ద పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఇస్తారా ఇదే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ ఇస్తారా? ఏమన్నా అని నాకు తెలీదు, బట్ వస్తే బాగుంటుంది, బట్ రాకపోయినా కూడా ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. రాకపోయినా ఓకే ఫైన్. యా, బాగా చెప్తున్నావు. బికాస్ ఇంకా రావాలనుకుంటే నా ఓన్గా వస్తాను, ఐల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో అది చేస్తాను, ఓన్గా వస్తాను, దానికి అదే ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐల్ డెఫినెట్లీ యూటిలైజ్ ఇట్. కాదు ప్రవస్తి, నువ్వు నార్మల్గా ఎందుకు సింగర్ అవుదాం అనుకున్నావు? సో ఇది స్టార్టెడ్ when I was 3 years old. 3 years 3 old. years. నేను అప్పుడు ఏం చేస్తాను, స్కూల్ ముక్కులు వేలు గెలుక్కొని ఏవో చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళాను కూడా లేదో తెలియదు. సో I was 3 years old. ఫస్ట్ మా అక్క నేర్చుకోవడానికి వెళ్ళేది క్లాసికల్ మ్యూజిక్. సో నేను వెనకాల వెళ్తూ బయట కూర్చొని అంతా వింటూ ఉండేదాన్ని. ఇది సినిమాలో ఉంటుంది కదా, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ పాప ఒక అమ్మాయి వెళ్ళి డాన్స్ సో ఆల్మోస్ట్ అలాంటిదే వింటూ రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ టు సేమ్ రిపీట్ చేసేదాన్ని. లైక్ ఎవ్రీథింగ్ ఆ క్లాస్ లో ఏమైతే జరిగిందో అంతా రిపీట్ చేసేదాన్ని. 3 years టైంలోనే 3 years రిపీట్ చేయాలనిపించేది. సో అది చూసి మా పేరెంట్స్ గుర్తించి నన్ను కూడా తీసుకెళ్లారు గురుగారి దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ రిఫ్యూజ్ చేశారు, ఇంత చిన్నపిల్ల ఏం వింటది అసలు, మేము ఎలా నేర్పిస్తాం, ఇంత చిన్నపిల్లకి అవసరం లేదన్నారు. కానీ మా మదర్ ఒక 2 lines పాడతారు సార్ మీరు వినండి అంటే నేను పాడాను. నాకు వచ్చింది ఏదో పివరే రామరసం అన్న కీర్తన పాడాను. సో అది పాడితే ఈ వాజ్ లైక్ పిచ్చింగ్ అనేది బై బర్త్ వచ్చింది అమ్మాయికి, ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్. సో నేను పక్కా తీసుకుంటాను, ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ అని తీసుకొని ఇంక అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో 5 yearsకి సరేగమప అనే రియాలిటీ షోకి వెళ్ళాను. 5 yearsకి దట్ వాజ్ మై ఫస్ట్ రియాలిటీ షో 2011లో. సో దానికి అఫ్ కోర్స్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఫస్ట్. వాళ్ళు అడిగితే తనకు 2 పాటలు వచ్చు, తన ఏం పాడుతుంది, చిన్న పిల్ల లిరిక్స్ కూడా నేర్చుకోలేదు అంటే, లేదు మేము చూసుకుంటాము అని వాళ్ళు తీసుకున్నాక ఇంకా అదే షోలో నేను విన్నర్ అవ్వడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను విశ్వనాథ్ గారి ఒళ్ళో కూర్చొని జుమ్మందినాదం అనే పాట పాడాను. ఆ వీడియో ఇప్పటికీ కూడా వైరల్, అన్ని గ్రూప్స్లో వస్తుంటుంది ఆ వీడియో. సో దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ రియాలిటీ షో. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఐ కెప్ట్ డూయింగ్ రియాలిటీ షో. ఒక్క ఇయర్ కూడా వదలలేదు. జస్ట్ కోవిడ్ అప్పుడు వదిలేసాను. దాని తర్వాత సూపర్ సింగర్కి వచ్చి సో అప్పుడైతే వదిలేసాను కంప్లీట్లీ. అవే ఉన్నాను ఒక 3 to 4 years అవే ఉన్నాను. దాని తర్వాత సూపర్ సింగర్ స్టార్మా అడల్ట్ అయ్యాక ఫస్ట్ రియాలిటీ షోకి వచ్చి మళ్ళీ దానిలో విన్నర్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు పాడతా తీగ. బేసిక్ గా ఇన్ని షోస్ లో అన్నిట్లో విన్నర్ అయ్యావు, కానీ ఇందులో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయావు. అదే అసలు నేను top 12కి అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదు, అది అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఈస్ యాక్సెప్టింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్. సో ఇంకా అలా చేశారంటే మీరు ఆలోచించాలి అక్కడ ఎంత ఇంజస్టిస్ ఉందో. అంటే మిగతా వాటిల్లో విన్నర్స్ అంటే మిగతా ఛానల్స్ లో చేసావు కదా, అక్కడ నీకు అక్కడ మంచిగా జరిగేదా నీకు? నువ్వు ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ అంటే నాకు అక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పు ఒకసారి. అంటే వాళ్ళు కూడా తెలియాలి కదా, వాళ్ళు ఎలా చూసుకునేవాళ్ళు. సో అక్కడ కూడా మేము సాంగ్ ఇచ్చేవాళ్ళం. సాంగ్ ఇస్తే ఇలా రిజెక్ట్ చేయకుండా మాకు ఇచ్చిన 3 songs-లోనే ఒక సాంగ్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని మీరు ఇంకో 6 songs పంపించండి, నువ్వు ఇచ్చిన సాంగ్స్ లోనే సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. సెకండ్ థింగ్, బాడీ షేమింగ్ అస్సలు లేదు. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నన్ను వేసుకోమనే వాళ్ళు, కంఫర్టబుల్ గా ఉంటేనే వేసుకోమనే వాళ్ళు, రెస్పెక్ట్. ఇదొకటి. థర్డ్ థింగ్, ఇలా జడ్జెస్ లో ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం ఇవైతే అస్సలు లేదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు అక్కడ. లేదు, అక్కడ కూడా నేను ఇయర్స్ ఉన్నాము, మైక్ ఆన్ చేసాను అక్కడ కూడా. బట్ ఐ హావ్ నెవర్ హర్డ్ వన్ జడ్జ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ జడ్జ్.